ఓం 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 ఏ విధమైనటువంటి చలనము లేనటువంటి శరీర స్థితి, ఇటు అటు పరుగులు పెట్టకుండా ఉండేటటువంటి మనస్సు స్థితి ధ్యానానికి, నిధిధ్యాసనకు ఎంతో అవసరమని వేరే చెప్పక్కర్ల. అయితే మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నది ఏమిటంటే, ఈ నిధిధ్యాస లేక ధ్యానం అనేది ధ్యానము ఏకీకృతమైన మనస్సు, ఏకాగ్రమైన మనస్సు కలగడానికి పనికొస్తుంది. నిధిధ్యాస అనేది ఎప్పుడూ చేయవలసినది. కనుక దేహంలో కొన్ని కదలికలు పనులు చేసేటప్పుడు ఉండక తప్పవు. అలాగే ఒక విషయాన్ని వ్యవహారికంగా అనుసరిస్తున్నప్పుడు మనసు దాని మీద పెట్టక తప్పదు. అయితే జ్ఞానులు, పండితులు, ధీరులు అయినటువంటి వారు అలా కండక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. నిధిధ్యాసన పావుగంట, అరగంట ప్రక్రియ అయితే కట్టేయచ్చు శరీరాన్ని, మనసుని కష్టపడి. మళ్ళీ తర్వాత ఏంటవుతుంది? పునరుత్థానం, మళ్ళీ పుటకరిస్తుంది. అది కాదు చెప్పేది. సాధారణంగా ధ్యానం అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. నేను ధ్యానం చేస్తున్నాను, ఓ అర్ధగంట ధ్యానం చేసుకుంటాను, ఆ సమయంలో ఓం జపిస్తూ ఉంటాను, లేకపోతే అహమస్మి జపిస్తూ ఉంటాను, లేకపోతే రామ్ రామ్. మంచిది, అట్లా చేయడం చిత్త శుద్ధికి, ఏకాగ్రతకు ఆవశ్యకం. నిధిధ్యాసన అనేది ఆ ఏకాగ్రత ఆత్మబుద్ధి యందు కొనసాగాలి అంటున్నారు. ఇది అర్ధగంట, పావుగంట ఉండే అంశము కాదు. నా స్వరూపము, నా స్వరూపము నాతో ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది. ఎలాగూ నేను నిద్రలో ఈశ్వరుణ్ణి. జాగ్రత్తలో కూడా ఆత్మభావంలో ఉంటే, వాసనల అలజడి, ఒత్తిడి తగ్గితే స్వప్నాలు కూడా వాడంతటవే పలచబడిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి. నిరంతర బ్రహ్మభావే ఓంకారే బాహ్యేంద్రియ ఉపసంహృత కరణ సమాహిత చిత్త నిరంతర బ్రహ్మభావే ఓంకారే నివాతస్థ దీపశిఖాసమ ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న ప్రత్యయాంతర
అశిథిలీకృత. దే ప్రాక్టీస్. అంటే అందరూ వ్యవహారంలో ఎంతో కొంత, కొద్దో గొప్ప వ్యవహరించక తప్పదు. వారి వారి ఆశ్రమ స్థితిని బట్టి, జీవన శైలిని బట్టి. కానీ 50లు 60లు దాటాక కూడా ఇంకా నేను గృహస్థురాలుని, ఇంకా నేను గృహస్థుడిని అని వాటిలో తలమునుకలు కావద్దు. జరిగేదేదో జరుగుతుంది, చేసేది చేస్తూ ఉంటాం. నిర్లిప్తత. లిప్త అంటే తడవడం, అంటడం. అది లేకుండా ఉండండి. ఎవరి కోసం చెప్తున్నారు? మన కోసం. శంకరులకు ఇన్నిసార్లు ఇదే విషయాన్ని ఇన్ని రకాలుగా బోధించడానికి మన మీద మక్కువ, ఆదరణ, ప్రేమ, ఒక వాత్సల్యము ఉండే కదా. లేకపోతే వారు సన్యాసులై అద్వైతాన్ని అనుభవంలో ఉంచుకుంటూ ఒక రిక్లూజ్గా ఉండవచ్చు కదా. లోకోపకారం కోసం, మనలాంటి వాళ్ళను ముందుకు తీసుకురావడం కోసం ఇవి చెప్పబడ్డాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. దేహేంద్రియేషు అహం భావః ఇదం భావః తదన్యకే యస్య నో భవతః క్వాపి సజీవన్ముక్తయిష్యతే. దేహేంద్రియేష్వహం భావ ఇదం భావస్తదన్యకే యస్య నో భవతః క్వాపి సజీవన్ముక్తయిష్యతే. Mainly, the classification is I, the subject, and these, the objects around me. Pramata, ప్రమేయం. ఈ ప్రమాణము ప్రమాత వాడతాడు. సో దేహ ఇంద్రియాదులయందు అహం భావం. అహం కాదు, అహం అంటే క్యాపిటల్. అహం భావము, అహంకారం అంటే the subjective small I-ness, that this is me. వేటిని చూసి నేను అంటున్నాను? దేహం. ఎవరైనా నువ్వెవరైనా సరే నా దేహం చూపిస్తున్నా. ఇంకా కావాలంటే గట్టిగా ఛాతీ మీద చేతితో చరిచి మరీ చూపిస్తున్నాను. ఈగో ఎక్కువగా ఉంటాయి. ఇంద్రియాలు నేనే, మనసు నేనే. ఇది భావం, ఇది అహంభావం. ఈ శరీరము యొక్క బౌండరీస్కి బయట ఉన్న దేనినైనా అహం అనను కదా, నేను అని వ్యవహరించాను కదా. దాన్ని ఏమని వ్యవహరిస్తాను?
idam. This plural, these. ఆ ఇదం భావమే మమకారం. అహం మమ, అహంకార మమకారాలు. దేహేంద్రియేషు అహం భావః ఇదం భావ తదన్యకే. ఇదం భావః తత్ అన్యకే, అదర్ దాన్ ద బాడీ. We classify the world as the one, the part of the world which is mine, and the part of the world which is not mine. So the objects రెండు విభాగాలుగా చూస్తాం. నావి, నా యొక్క, నాకు సంబంధించినవి. షష్ఠి. రెండవది తదితరం, అంటే నావి కానివి. ఈ డిస్టింక్షన్ వల్ల ఏంటవుతుంది? రాగము, ద్వేషము, అనురాగము, అసహ్యం. ద్వంద్వాలు. Now, ఈ శరీరము, మనస్సు అనే వాటిని కూడా ఇదంలో పడేయాలి. వాటి మీద మమ అనే భావం లేకుండా ఉండాలి. ఇదం శరీరం కౌంతేయ, దిస్ బాడీ, నాట్ యువర్ బాడీ ఆర్ మై బాడీ. ఇదం శరీరం, ఇదం మనః, అహం సాక్షి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం. దిస్ ఈజ్ ఆల్ ఇనర్ట్, దిస్ ఈజ్ ద ఫీల్డ్. బట్ వాట్ am I? I am the kshetrajna, the knower of the field, the sakshi. అహం అనగానే ఒక్కటే, సాక్షి ప్రత్యేగాత్మ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఈదం. అప్పుడు మళ్ళీ రెండు ఉన్నాయిగా, ఇదంలో రెండు ఉండాలిగా, నాది నాది కానిది. అప్పుడు అహం అనేది అంటులేనిది, సాక్షితత్వము, చిన్మాత్రము, ప్రత్యేగాత్మ అవుతే దానికి నాది నాది కానిది అనే విభాగం ఏమవుతుంది? చెరిగిపోతుంది. అప్పుడు శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలను ఇదంలో పడేశాను, ఇదంలో ఉండే క్లాసిఫికేషను చేర్పేశాను. అప్పుడు అహం, నేను. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇదం. దట్ ఇదం I have no attachment, so I don't classify as mine or not mine. Ahamasmi, 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 ahamasmi. So, while conducting, this is the principle. The one enclosed by this Panchakoshas and they have
బౌండరీస్లో ఉన్న దానిని నేననడం మానాలి. దాన్ని ఏదన్నా పడేయాలి, ఆబ్జెక్ట్ చేసి పారేయాలి. సబ్జెక్ట్ అయిన నేను ఆబ్జెక్ట్స్ని చూసేవాడిని. ఆ చూడటంలో కూడా క్లాసిఫికేషన్ లేదు. నాది నేను అని. నాదనే క్లాసిఫికేషన్ లేకపోతే సకల ఆబ్జెక్ట్స్ ఒక్కలాగే కనబడతాయి. అదే మమత్వ అహం రహిత స్థితి. అదే ఇక్కడ బోధిస్తున్నారు. 3 నిమిషాల పాటు ఆ అహం ఏదైతే దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలు కాదు, ఏదైతే ఈ దృశ్య ప్రపంచంతో సాక్షిభావంలో వ్యవహరిస్తుందో ఆ అహంగా 3 నిమిషాలు ముందు ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్లో ఉందాం, తరువాత నిరంతరంగా ఉంటాం. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. అహమస్మి. అహమస్మి. అహమస్మి. దేహేంద్రియేష్వహం భావః ఇదం భావస్తదన్యకే యస్య నో భగవద్భవతః క్వాపి సజీవన్ముక్త ఇష్యతే. దేహేంద్రియములయందు నేను అనే అహంభావము మిగతా వస్తువులలో క్లాసిఫై చేసి కొన్ని నావి కొన్ని నావి కావు అనేటటువంటి భావము యస్య ఎవనికి నో భవతః నభవతః ఎవరికి లేదో దేనియందు క్వాపి దేనియందునూ లేదు. దేర్ ఇస్ నో మైనస్. మైన్ అనే కాన్సెప్టే లేదు. అహం అనేది లేదు. యస్య నో భవతః క్వాపి క్వా అపి సహ జీవన్ముక్త ఇష్యతే. Why we have to learn about great men, Jivan Mukta and all? We want to emulate them. We want to be like that. That's the purpose, not for theory. Supposing I learn about the great men of the country and the world, my purpose is to at least try and live like that. Not to just know such and such a person is so great. That's no use. That is theory. देहेन्द्रियेष्वहं भावः इदं भावस्तदन्यके यस्य नो भवतः क्वापि సజీవన్ముక్త ఇష్యతే. ఆత్మజ్ఞానంలో ఉండే ఉండే పరిస్థితిలో నానాత్వము ఉండదు. సర్వము బ్రహ్మమయమే. దృశ్యములు నశ్వరము. దేహేంద్రియ సముదాయమునందు నేను అనే భావన, ఇతరమునందు ఇది అనేటటువంటి బుద్ధి ఉండదు. నశ్వరమైన తన దేహేంద్రియాలపై ఉన్న దృష్టే ఇతర జడ పదార్థాల మీద. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ దట్ పర్టిక్యులర్ థింగ్ అవుట్ సైడ్? బోత్ ఆర్ పెరిషబుల్. సో దిస్ మస్ట్ బి సేమ్ యాజ్ దట్ జడ. అహం సాక్షి. అహమేవ సత్యం. బ్రహ్మమే సత్యం. బ్రహ్మ సత్యం. జీవో బ్రహ్మైవ నాపరః. యావత్ ప్రపంచము మిథ్యా అనే యథార్థ జ్ఞాన ప్రాప్తి జీవన్ముక్తి. సర్వసంగ పరిత్యాగి అట్టి జ్ఞానంతో ఉంటారు కాబట్టి ఆయనను జీవన్ముక్తుడని అంగీకరించబడును. ఇష్యతే అంటున్నారు. వాసనాశూన్యుడైనటువంటి జీవన్ముక్తునకు వాసనాజనితమైన అహం ఇదం అనే భావాలు ఉండవు. ఇక్కడి నుంచి వచ్చే ఇదం అహం కాన్స్టెంట్లీ ఐఎమ్ రీఇన్ఫోర్సింగ్. పొద్దున్నే దగ్గర నుంచి అద్దం ముందు నిలబడిన దగ్గర నుంచి ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నాది, ఇది నాది, ఇది నాది కాదు అని రోజు దట్టించి చెప్పుకుంటున్నాను. దాని వలన వాసన. అనాత్మ పదార్థాలైనటువంటి దేహాదులు, ప్రపంచంలో ఉన్న వస్తువులు అన్నీ జడములు. నేను చైతన్య స్వరూపము. ఈ జడములయందు నాకు ఒకంతయు అహం మమ భావము లేదు. శరీర ఇంద్రియ ఉపాధి వస్తు పరికరములయందు నిరభిమానము. అభిమానం అంటే ప్రేమని గదు, ఐడెంటిఫికేషన్. వీతరాగము. వీత వీత అంటే తొలగిన. రాగము ప్యాషన్, అటాచ్మెంట్. నిస్సంగము అట్టి
నిరామయ నిర్వికార చిద్బ్రహ్మమే అహమస్మి. 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 శివోహం. శివోహం. మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు శివోహం. 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 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్ తు. తత్వవిత్తు. కానీ నిజమైనటువంటి తత్వాన్ని తెలిస్తే గుణకర్మ విభాగయో, గుణములు ఇదిగో నాలోనే ఉన్నటువంటి ఈ ప్రవర్తన గుణముల వలన ఏర్పడుతుంది. దాని వలన కర్మలు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే. ఈ గుణములు ఆ గుణములు గుణేషు అంటే ఆ ఇంద్రియార్థేషు విషయముల యందు వర్తంతే ప్రవర్తిస్తున్నాయి. ఇతి అని మత్వా జ్ఞాత్వా తెలుసుకొని న సజ్జతే అంటుబడడు, ఆసక్తి చూపడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. శివోహం. 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. స్వస్తి.